ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ చనిపోయిన తర్వాత చాలా మంది మన భారతీయులు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు చేస్తా ఉన్నారు, ర్యాలీలు చేస్తా ఉన్నారు. సో అతనికి సంతాపంగా వాళ్ళు ర్యాలీలు చేస్తే కొవ్వొత్తులతోని ప్రదర్శన చేస్తారు. సో ఇంతవరకు ఓకే, కానీ మోదీ ఏదైతే ఇజ్రాయెల్ పర్యటన చేసి వచ్చిన తర్వాతనే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసింది, అందుకే అలీ ఖమేనీ చనిపోయిండు. సో మేము మోదీకి వ్యతిరేకం, ఒకవేళ మాకు ఛాన్స్ ఉంటే మేము ఇరాన్ వాళ్ళమే కానీ ఇండియాలో ఉంటున్నామని డైరెక్ట్ మీడియా ముంగటనే చెప్తారు. మా గిట్ట అవకాశం ఉంటే మేము ఇజ్రాయెల్ వెళ్ళి నేతన్యాహుని చంపేస్తామని వీళ్ళు డైరెక్ట్ గానే మీడియా ముందుగా చెప్తున్నారు. సో అంటే గతంలో మనం చూసాం, పహల్గా అటాక్ కావచ్చు, లేదంటే పాకిస్తాన్ వాళ్ళతో మన సైనికులు కొట్లాడడం కావచ్చు, అటు చైనా గురించి తగాదా జరిగినప్పుడు మన సైనికులు పోరాటం చేయడం కావచ్చు, ఇట్లా ఎంతో మంది చనిపోయినా కానీ ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వనటువంటి కొంతమంది భారతీయులు సో ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి నిరసనలు ర్యాలీలు చేస్తా ఉన్నారు. మన దేశ అధినేత, మన దేశ ప్రధాని గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు. సో ఇదంతా ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది ఏంటంటే సోషల్ మీడియా వేదికగా సో మోదీ తీసుకుంటున్నటువంటి దౌత్య విధానాలు కావచ్చు, విదేశాంగ విధానాలు చేయబట్టి సో ఇప్పుడు అరబ్ కంట్రీస్ ఉన్నటువంటి దాదాపు 50 లక్షల నుంచి 1 కోటి మంది భారతీయులు ప్రమాదంలో పడ్డారు అని కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. సరే, ఇప్పుడు మోదీ ఒకవేళ ఇజ్రాయెల్కి వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయమని చెప్పవలసి వస్తే అదేదో ఇక్కడనే ఆఫీస్లో కూర్చొని మెయిల్ పంపడం ద్వారానో ఫోన్ ద్వారానో చెప్పొచ్చు కదా. సో నిజంగా అలాంటి యుద్ధం అనేది జరుగుతుందని తెలిసి ఉంటే అదే టైంలో, అంత ప్రమాదమైనటువంటి టైంలో సో ఇతను ఇజ్రాయెల్కి ఎందుకు పోతాడు? సో ఇక్కడ ఇంకొక విషయం గురించి మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎప్పుడైతే ఈ పర్యటనకు వెళ్లే టైంలో ఇజ్రాయెల్కును ఇరాన్కు ఎలాంటి చర్చలు జరగలేదు, ఎలాంటి వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర లేదు. సో ఆ టైంలో ఆల్రెడీ ఇరాన్కును అమెరికాకు యుద్ధ మేఘాలు కమ్ముతున్నాయి. సో ఆల్రెడీ ఈ అరబ్ కంట్రీస్ లో అమెరికా తన యుద్ధ నౌకలను మోహరించింది. సో తన మోదీ పర్యటనకి వెళ్లే టైంలో చాలా వరకు అయితే చర్చించుకున్నారు. సో అప్పుడు ఇరాన్ వర్సెస్ అమెరికా ఉంది మాత్రమే తప్పించి ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ అనేది లేదు. సో ఒకవేళ ఇజ్రాయెల్ దాడి చేయడం వల్లనే ఇరాన్ అరబ్ కంట్రీస్ మీద ఎట్లా దాడి చేస్తుంది? సో ఇరాన్ అమెరికా స్థావరాలు ఉన్నటువంటి అరబ్ కంట్రీస్ మీద దాడి చేసింది, అది ఫాల్ట్ అమెరికాది. సో ఇజ్రాయెల్ దాడి చేస్తే ఇజ్రాయెల్ పైన దాడి చేస్తుంది, ఇజ్రాయెల్కి ఇబ్బంది తప్పించి అరబ్ కంట్రీస్కి ఇబ్బంది లేదు. ఇక్కడ ఏంది, మనం మొన్న వీడియోలో మాట్లాడుకున్న విధంగా ట్రంప్ చేస్తున్నటువంటి డబుల్ గేమ్ వల్లనే సో ఇరాన్ అరబ్ కంట్రీస్ మీద దాడి చేస్తుంది. సో అది కూడా అమెరికా స్థావరాలపైనే దాడి చేస్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఇక్కడ కొన్ని నెగిటివ్ పాయింట్స్ కూడా రేజ్ అవుతున్నాయి. ఎట్లా అంటే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఏదైతే ఇరాన్ పైన దాడి చేసినప్పుడు అక్కడ స్కూల్ పైన ఒక బాంబు పడి దాదాపు 160 మంది అక్కడ స్కూల్ పిల్లలు చనిపోయారు. సో చనిపోయినప్పుడు ఎలాంటి సంఘీభావం తెలిపినటువంటి ఇండియాకు చెందినటువంటి నేతలు సో ఏదైతే యుఏఈ పైన, దుబాయ్ పైన బాంబు పడినప్పుడు సో అక్కడి వాళ్లకు సంతాపంగా వీళ్ళు సో మెయిల్ పెట్టడం కావచ్చు, ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇంతకుముందు ఇండియా ఎప్పుడు కానీ తటస్థంగా ఉంటుండే, సో ఏదన్నా 2 దేశాలకు మధ్య యుద్ధం జరిగినప్పుడు సో దేనికి సపోర్ట్ చేయకుండా సో తటస్థ వైఖరి ఉంటుండే. ఏ దేశం అయితే శాంతి కాముక దేశంగా ఉంటుందో సో వాళ్ళకే మా సపోర్టు, యుద్ధాన్ని మేము ఎప్పుడు కూడా ప్రోత్సహించమని చెప్తుండే. సో ఇప్పుడు ఏమైందంటే, సో ఇజ్రాయెల్కు సపోర్ట్గా ఉంది అని చాలా వరకు అయితే విమర్శలు వస్తున్నాయి. సో ఎందుకంటే తన పర్యటన చేయడం ఒకటి, దాని తర్వాత ఈ స్కూల్ ఇన్సిడెంట్ కావచ్చు ఇంకొకటి. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, మోదీ కావచ్చు, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా మాత్రమే డిఫెన్స్ డీల్ చేసుకోవడానికి ఇజ్రాయెల్ వెళ్ళింది తప్పించి సో ఆ ఘర్షణలో మనకేం సంబంధం లేదని చాలా మంది వాదిస్తున్నారు. సో ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ఎవరైతే చనిపోయారో అలీ ఖమేనీ, సో తన ఆర్టికల్ 370 టైంలో కావచ్చు, పహల్గా అటాక్ టైంలో కావచ్చు, పీఓకే విషయంలో కావచ్చు, పూర్తిగా మన ఇండియాకు వ్యతిరేకంగా ఉన్నాడు. సో అతనికి సపోర్ట్గా మనం ఎందుకు నిలవాలి? సో కొన్ని ఏండ్ల సంధి ఇజ్రాయెల్ మనకు సపోర్ట్గా ఉంటుంది, ఏ దేశం మన పక్కపొంటి లేకున్నా. అంటే ఏదైతే చైనాకు మనకు వార్ జరిగినప్పుడు కానీ, లేదంటే పాకిస్తాన్కు మనకు వార్ జరిగిన టైంలో కానీ ప్రపంచ దేశాలన్నీ ఒకవేళ పక్కపెట్టే ప్రయత్నం చేసినా రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు మనకు ఎప్పుడు స్నేహంగానే మెదిలింది, చాలా సపోర్ట్ ఇచ్చింది. సో అలాంటి టైంలో మనం ఇజ్రాయెల్కు మరి సపోర్ట్ ఇస్తే తప్పేంటి అని చాలా మంది అయితే వాదిస్తున్నారు. సో మరి మీరేమనుకుంటారు? అంటే ఇజ్రాయెల్కు సపోర్ట్ ఇవ్వడం కరెక్టేనా? అసలు ఇజ్రాయెల్కి మన వాళ్ళు సపోర్ట్ ఇస్తున్నారా? సో ఇజ్రాయెల్ కూడా అంటే ఇరాన్ కూడా ఇంకా సపోర్ట్ ఇచ్చేది ఉండేనా? సో మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మేము ముందుంటాం, చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.